హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ వీడియోస్. సో ఈ వీడియోలో మనం డిగ్రీ 4th సెమ్ నుంచి ఫస్ట్ లెసన్ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ బై జాదవ్ పాయంగ్ గురించి తెలుసుకుందాం. ముందుగా చిన్న రిక్వెస్ట్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో నేను ఇంత కష్టపడడానికి ప్రతిఫలం అనేది ఏం ఆశించట్లేదు మీ నుంచి. జస్ట్ ఒక చిన్న సబ్స్క్రైబ్, ఓకే ప్లీజ్. సో లెసన్లోకి వెళ్తే, రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే మీనింగ్ ఏంటిదంటే, రెన్యూవబుల్ అంటే పునరుత్పత్తి చేయగలిగిన, అంటే మనం మళ్ళీ ప్రొడ్యూస్ చేయగలుగుతాయి వాటిని మనం రెన్యూవబుల్ రిసోర్సెస్, వనరులు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెట్లు, మనం విత్తనాలు నాటితే ఆ చెట్లు అనేటివి ఉత్పత్తి అవుతాయి కదా విత్తనాల నుంచి, వాటిని రెన్యూవబుల్ రిసోర్సెస్ అని అంటాం అన్నమాట. కానీ వాటర్ ఇటువంటి వాటిని మనం ఉత్పత్తి చేయలేము, వాటిని నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటాం. అటువంటి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. సో రెన్యూవబుల్ రిసోర్సెస్ని జాగ్రత్తగా చూసుకోవాలి, నాన్ రెన్యూవబుల్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సో దీని గురించి ఇందులో ఉంది చూడండి ఒకసారి. ఇందులో ఒక వ్యక్తి పూర్తి పేరు జాదవ్ మొలాయ్ పాయింగ్, ఇతని పూర్తి పేరు. హీ వాజ్ బోర్న్ ఇన్ 1963. చనిపోయిన సంవత్సరం ఇయలే అంటే ఇంకా బ్రతికే ఉన్నారని అర్థం. సో ఏ ట్రైబల్ ఫ్రమ్ అస్సాం, ఈయన అస్సాంకు చెందిన వ్యక్తి. దట్ ట్రైబల్ అంటే గిరిజన వ్యక్తి. ఓకే, సో ఈజ్ అన్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్, అంటే ఈయన ఎన్విరాన్మెంట్కు సంబంధించి ఎంతో వర్క్ చేయడం జరిగింది. ఎన్విరాన్మెంట్ అంటే మన ఫారెస్ట్కి సంబంధించిన వర్క్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు అన్నట్టు. ఓకే, సో హీ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ద ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈయనకు ఒక బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ఏంటిదా బిరుదు అంటే ది ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరిగింది. ఎందుకు అనేది మనకు లెసన్లో ఉంటుంది చూడండి. హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోయింగ్ ఫారెస్ట్ ఆఫ్ 1000 acres. సో ఈయన ఏం చేసిండట అంటే, 1000 ఎకరాల ఫారెస్ట్ పెరగడానికి ఇతను కారణమైందట. 1000 ఎకరాల్లో, అది కూడా ఎలాంటిది, డిజర్ట్ ఐలాండ్. డిజర్టెడ్ అంటే అసలు చెట్టు కూడా లేని ఒక ఐలాండ్లో ఇతను 1000 ఎకరాల ఫారెస్ట్ని పెంచడం జరిగింది. సో ఇతనే కారణమైంది అది పెరగడానికి అని రీజన్. ఓకే, సో ఏ ఫ్యూ డికేట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు సెంచరీ అంటే 100 సంవత్సరాలు. సో డికేడ్ అంటే 10 years, దశాబ్దము ఉంటుంది తెలుగులో. ఓకే, సెంచరీ అంటే శతాబ్దము, 10 years అంటే డికేడ్. ఓకే, సో ఈ చాలా సంవత్సరాలు బట్టి చాలా సంవత్సరాలు బట్టి ఆయన ఈ డిసర్టెడ్ ల్యాండ్, చెట్లు లేని చోట చెట్లను పెంచి ఒక ఫారెస్ట్ని తయారు చేయడం జరిగింది. సో ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. ఓకే, సో పాయింగ్ వాజ్ ఆనర్డ్ విత్ పద్మశ్రీ. ఈయనకి 2015లో పద్మశ్రీ అవార్డునిచ్చి ఈయన్ని గౌరవించడం జరిగింది, ఆనర్డ్. ఓకే రైట్, నెక్స్ట్ ప్యాసేజ్కి వెళ్తే, ఇన్ 1979 1979 సంవత్సరంలో, దెన్ ఇన్ 16 ఆయన 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, సా ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ స్నేక్స్, చాలా సంఖ్యలో పాములు అనేటివి చూసిండట. ఎట్లున్నాయట అవి అంటే, దట్ హ్యాడ్ డైడ్, చనిపోయినాయి, డ్యూ టు ఎక్సెసివ్ హీట్. సో ఎక్కువ ఉష్ణోగ్రత పెరగడం వల్ల, పాములు చనిపోవడం ఇతను గమనించాడు అతను 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. అవి కూడా ఎప్పుడట, ఆఫ్టర్ ఫ్లడ్స్, వరదలు వచ్చినప్పుడు. ఆ వరదలు వచ్చి ఏం చేసినాయి, వాష్ డెమ్ ఆన్ టు ది ట్రీలెస్ శాండ్ బార్. శాండ్ బార్ అంటే మన తీరం ఉంటుంది కదా, ఒడ్డు నది ఒడ్డున అని అర్థం. సో అక్కడ ట్రీలెస్ అంటే అసలు ట్రీస్ అనేవి లేవు. ట్రీస్ లేకపోవడం వల్ల ఏమైంది అంటే, ఓవర్ హీట్ అనేది రావడం జరిగింది. ఎండలు ఎక్కువగా కావడం, ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఆ పాములు చనిపోవడం ఇతను గమనించిండు అన్నట్టు. ఓకే, సో దట్ ఈజ్ వెన్ హీ ప్లాంటెడ్ అరౌండ్ ఫ్యూ బ్యాంబూ సీడింగ్స్. కాబట్టి ఏం చేసిండు,
దెన్ అప్పుడు హీ ప్లాంటెడ్ ఆయన నాటడం జరిగింది. ఏం నాటాడట? ఫ్యూ బ్యాంబూ సీడ్స్, వెదురు కంక బొంగులు ఉంటాయి కదా, వెదురు బొంగులు అంటారు. సో ఆ వెదురు చెట్ల యొక్క సీడింగ్స్ అంటే విత్తనాలను అక్కడ నాటడం జరిగింది ఆ శాండ్ బార్లో, ఆ నది ఒడ్డున. ఓకే, సో ది సోషల్ ఫారెస్ట్రీ డివిజన్, సోషల్ ఫారెస్ట్రీ డివిజన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ, ఏ డిస్టిక్ అంటే గోల్ఘాట్ డిస్టిక్ చెందిన ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది, అంటే స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటిది ఆ స్కీమ్ అంటే ట్రీ ప్లాంటేషన్, చెట్లను నాటే ఒక స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మొలాయ్ వాజ్ వన్ ఆఫ్ ది లేబర్స్. అయితే ఈ ప్లాంట్ చెట్లను నాటడానికి వచ్చే లేబర్స్ ఉంటారు కదా, ఆ లేబర్స్లో ఈ మొలాయ్ కూడా ఒకడు అప్పుడు. ఓకే, సో ఈ మొలాయ్ కూడా లేబర్గా వెళ్ళిండు ఆ స్కీమ్లో వర్క్ చేయడానికి. హూ వర్క్డ్ ఇన్ దట్ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్లో ఇతను వర్క్ చేయడం జరిగింది. విచ్ వాజ్ కంప్లీటెడ్ ఆఫ్టర్ 5 years. ఆ ప్రాజెక్ట్ స్కీమ్ అనేది 5 yearsలో కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్, బట్ హీ కంటిన్యూ టు ప్లాంట్ మోర్ ట్రీస్ ఆన్ హిజ్ ఓన్. సో అప్పటి వరకు 5 years వరకు గవర్నమెంట్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయించిన వర్క్ స్కీమ్లో ప్రాజెక్టులు వర్క్ చేశాడు. కానీ ఆ ప్రాజెక్ట్ అయిపోగానే ఇతను చెట్లు నాటడం ఆపేయలేదు. హీ కంటిన్యూడ్ ది ప్లాంట్, ఆ మొక్కలు నాటడం అనేది కంటిన్యూ చేస్తున్నాడు. మోర్ ట్రీస్ ఇన్ హిజ్ ఓన్, తన సొంతంగా విత్తనాలను మొక్కలను తీసుకొచ్చి నాటేవాడు. ఇన్ అన్ ఎఫర్ట్ టు ట్రాన్స్ఫార్మ్ ది ఏరియా ఇంటూ ఫారెస్ట్, ఆ డిజర్టెడ్ ల్యాండ్ ఏదైతే ఉందో, చెట్లు లేని ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఫారెస్ట్ లాగా మార్చడం ఇతని యొక్క లక్ష్యం. సో అదే లక్ష్యంతో ఇతను ఏం చేసిండు, ఆ చెట్లు నాటడం స్టార్ట్ చేసిండు, ప్లాంటింగ్ మోర్ ట్రీస్. ఓకే, సో నెక్స్ట్, ది ఫారెస్ట్ ఈజ్ నోన్ యాజ్ మొలాయ్ ఫారెస్ట్. అందుకని ఇతనే ఆ ఫారెస్ట్ పెరగడానికి చాలా చెట్లు నాటిండు కాబట్టి ఆ ఫారెస్ట్కి మొలాయ్ ఫారెస్ట్ అని పేరు పెట్టారు. ఇతని పేరు మీదే ఆ ఫారెస్ట్కి మొలాయ్ ఫారెస్ట్ అని పేరు పెట్టారు. ఓకే, సో నౌ ఇట్ హౌసెస్ ఎలిఫెంట్స్, బెంగాల్ టైగర్స్, ఇండియన్ రైనోసరస్, డీర్స్ అండ్ బర్డ్స్. సో ఈ మొలాయ్ ఫారెస్ట్లో ఇప్పుడు ఈ ఎలిఫెంట్స్కి ఆవాసం అనేది దొరికింది, అంటే ఉండడానికి ప్లేస్ అనేది దొరికింది. అక్కడ ఏమేమి ఉన్నాయంటే జంతువులు అంటే ఎలిఫెంట్స్, బెంగాల్ టైగర్స్, ఇండియన్ రైనోసరస్, డీర్స్ అంటే జింకలు, బర్డ్స్ అంటే పక్షులు. చాలా రకాల ప్రాణులు ఈ మొలాయ్ ఫారెస్ట్లో జీవించడం జరుగుతుంది ప్రశాంతంగా. అంతకుముందు అదొక డిజర్టెడ్ ల్యాండ్, అసలు చెట్లు అనేవి లేవు, పాములు కూడా హీట్కి చనిపోయేవి. కానీ ఇతను ఆ ఫారెస్ట్ని ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ హీట్ అనేది తగ్గింది, జంతువులు, పక్షులు మిగిలినవన్నీ జీవించడానికి అనుకూలంగా మారింది అని ఇక్కడ చెప్తున్నాడు. సో అపార్ట్ ఫ్రమ్ బ్యాంబూ, ది ఫారెస్ట్ కవర్స్ వెరైటీ ఆఫ్ ట్రీస్. సో అపార్ట్ ఫ్రమ్ అంటే ఈ ఒక్కటి మాత్రమే కాదు, వెదురు కంక బొంగులు మాత్రమే కాకుండా వెరైటీ ఆఫ్ ట్రీస్, ఇంకా చాలా రకాల చెట్లు అనేవి ఆ ఫారెస్ట్లో ఇప్పుడు ఉన్నాయి. ఓకేనా, రైట్. సో అవి ఏంటి అనేది మనకు తెలుసు, అడవిలో ఏమేమి చెట్లు ఉంటాయి అనేది, వెరైటీ ఆఫ్ ట్రీస్. నౌ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా, ఆల్ ఓవర్ ది వరల్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి ప్రజలు వస్తున్నారట ఇక్కడికి, కమ్ టు విజిట్, ఈ అడవిని చూడడానికి, అడవిలో ఉన్న జంతువులను, పక్షులను చూడడానికి చాలామంది పర్యాటకులు అంటాం కదా మనం, విజిటర్స్ ఆర్ టూరిస్టర్స్ వస్తూ ఉంటారట ఈ మలాయ్ ఫారెస్ట్. ఓకే, సో విజిట్ ది మలాయ్ ఫారెస్ట్ టు సీ ది వండర్ ది సింగిల్ మ్యాన్ మేనేజ్ టు క్రియేట్. సో ఒక సింగిల్ మ్యాన్, ఒకే ఒక వ్యక్తి మేనేజ్డ్ చేయగలిగిండు, టు క్రియేట్ తయారు చేయగలిగిండు. ఏంటిది అది, ఒక పెద్ద అడవిని తయారు చేయగలిగిండు ఈ వ్యక్తి, ఒక సింగిల్ మ్యాన్. సో దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ దిస్ ఫారెస్ట్. ఓకే, ఫర్ నియర్లీ 30 years, 30 సంవత్సరాలుగా అతను చెట్లు నాటుతూనే ఉన్నాడు, వాటిని పెంచుతూనే ఉన్నాడు. సో అవి పెరిగి మహావృక్షాలై ఇప్పుడు ఒక పెద్ద అడవిగా మారింది. సో జాదవ్ వర్క్డ్ ఆన్ హిజ్ ఫారెస్ట్ ఎలోన్ ఫ్రమ్ డాన్ టు డస్క్.
జాదవ్ వర్క్ చేస్తూ ఉండేవాడట ఇన్ హిస్ ఫారెస్ట్. ఇతని ఫారెస్ట్ ఉంది కదా, సో ఆ ఫారెస్ట్లో ఎలోన్, ఒంటరిగా, ఎప్పటి నుంచట, ఫ్రమ్ ది డాన్, వేకువ జాము నుండి, అంటే ఉదయం నుంచి డస్క్, రాత్రి అయ్యే వరకు కూడా ఆ అడవిలో పనిచేస్తూ ఉంటాడట. ఇవే చెట్లను నాటడం, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం, ఇదే పని. ఓకే, సో ప్లాంటింగ్ న్యూ ట్రీస్, ఏం చేస్తాడట, కొత్త మొక్కల్ని నాటడం. టేక్ కేర్ ఆఫ్ సాప్లింగ్స్ అంటే మొక్కలు. ఈ మొక్కలని టేకింగ్ కేర్, జాగ్రత్తగా సంరక్షించడం. మేకింగ్ షూర్ ఆల్ వాజ్ రైట్ ఇన్ హిస్ కంటెంట్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ అంటే మనకి జీవావరణ వ్యవస్థ లేదా పర్యావరణ వ్యవస్థ అంటారు. ఓకే, ఈ పర్యావరణ వ్యవస్థ అనేది రైట్, ఎవ్రీథింగ్ ఓకేనా కాదా అని ఎప్పటికప్పుడు అతను చెక్ చేసుకుంటూ ఉంటాడు, మేకింగ్ షూర్. ఓకే, సో నెక్స్ట్, సో ఇంకొక విషయం, నో వన్ రియలీ న్యూ అబౌట్ హిస్ వర్క్. సో ఇతని వర్క్ గురించి చాలామందికి తెలియదు. ఎందుకు అంటే ఇతను పబ్లిసిటీని కోరుకోడు, అసలు ఎవరికి తెలియనివాడు కూడా. ఓకే, హీ నెయిదర్ ఆస్క్డ్ ఫర్ హెల్ప్, ఎవరి హెల్ప్ ఇతను అడగలేదు. ఫ్రమ్ అదర్స్ నార్ సీక్ పర్మిషన్ ఆఫ్ అథారిటీస్. అథారిటీస్ అంటే ఆఫీసర్స్ నుంచి కూడా ఎటువంటి పర్మిషన్ని సీక్ అంటే తీసుకోలేదు. ఇతని ఓన్గా ఒక్కడే ఆ ఫారెస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది, మొక్కలు నాటడం జరిగింది. ఓకే, సో హిజ్ ఎఫర్ట్స్ బికేమ్ నోన్ టు ది అథారిటీస్ ఇన్ 2008. 2008లో అథారిటీస్, ఆఫీసర్స్కి ఇతని ఎఫర్ట్స్, వర్క్స్ గురించి తెలిసిందన్నట్టు. అప్పటి వరకు ఎవరికీ తెలియదు సో ఇతను ఏం చేస్తున్నాడు ఏందనేది. సో 2008లో అక్కడి లోకల్ ఆఫీసర్స్కి తెలిసింది ఇతను ఒక మొక్కల్ని నాటుతున్నాడు, వాటిని కాపాడుతున్నాడు, అడవిని తయారు చేస్తున్నాడు అని, అడవిని సంరక్షిస్తున్నాడు అనే విషయం అప్పుడు అధికారులకు తెలిసిందన్నట్టు. ఓకే, సో వెన్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఉంటారు కదా, వెంట్ టు ది ఏరియా. ఎప్పుడు తెలిసిందట అంటే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఈ ఏరియాకి వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళారు అంటే ఇన్ సెర్చ్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ఎలిఫెంట్. హెడ్స్ అంటే గుంపు, ఏనుగుల గుంపు అనేది ఏం చేసిందట అంటే దట్ హ్యాడ్ retreated into the forest after damaging property in the village of అరుణా చాపోరి. సో ఈ ఏనుగుల గుంపు ఏం చేసిందట, అరుణా చాపోరి అనే విలేజ్లో డ్యామేజ్ ది ప్రాపర్టీ, అక్కడ ఉన్న ఇండ్లను, ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేసిందట ఏనుగుల గుంపు. సో వాటిని ఏం చేసిర్రు ఈ ఫారెస్ట్ ఆఫీసర్స్, రీట్రీటెడ్ ఇంటూ ది ఫారెస్ట్, వాటిని అడవిలోకి మళ్ళీ తరిమి కొడుతున్నారు. అప్పుడు ఇతని యొక్క వర్క్స్ గురించి, ఈ అడవి గురించి అఫీషియల్స్కి తెలిసింది, ఆఫీసర్స్కి. అప్పటి వరకు అసలు ఇక్కడ ఒక అడవి తయారవుతుందన్న విషయం ఎవరికీ తెలియదు. ఓకే, వీళ్ళు ఎప్పుడైతే ఈ ఏనుగుల గుంపును తరుముకుంటూ అడవిలోకి తీసుకెళ్దామని వెళ్తున్నారో అప్పుడు ఈ మన ఓకే జాదవ్ చేసిన ఫారెస్ట్ అనేది వాళ్ళకి తెలిసింది, ఇతను చేసే వర్క్ గురించి. ఓకే, సో నెక్స్ట్, ది అఫీషియల్స్ వర్ సర్ప్రైజ్డ్ టు సీ సచ్ ఎ లార్జ్ అండ్ డెన్స్ ఫారెస్ట్. ఆ ఆఫీసర్ల, అధికారులే షాక్ అయిపోయారు, సర్ప్రైజ్ అయ్యారు. ఎందుకు, డెన్స్ ఫారెస్ట్, దట్టమైన అడవి, ఇంతకుముందు ఇక్కడ లేదు కదా, లార్జ్, పెద్దది మరియు దట్టమైన అడవి అనేది ఇంతకుముందు లేదు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుసుకున్నారు. అదెవరు, జాదవ్ అనే వ్యక్తి ఒంటరిగా అడవిని సృష్టించిండు, ఆ అడవిని తయారు చేసిండు అనే విషయాన్ని వీళ్ళు తెలుసుకున్నారు అన్నట్టు. సిన్స్ దెన్, అప్పటి నుంచి ది డిపార్ట్మెంట్ హ్యాస్ రెగ్యులర్లీ విజిట్ ది సైట్. ఈ అడవికి వెళ్ళడం డిపార్ట్మెంట్ వాళ్ళు రెగ్యులర్గా అతన్ని కలుస్తూ ఉండడం, అతన్ని ఎంకరేజ్ చేస్తూ ఉండడం జరిగింది అన్నట్టు. ఎలా ఎంకరేజ్ చేసారు అంటే దే ఆల్సో గేవ్ సీడ్స్, ఇంకా కొన్ని రకాల విత్తనాలను తీసుకొచ్చి జాదవ్కి ఇవ్వడం, సాప్లింగ్స్, మొక్కల్ని తీసుకొచ్చి జాదవ్కి ఇవ్వడం, వాటిని నాటమని చెప్పడం, ఇట్లా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఆఫ్టర్ ఏ ఫ్యూ ఇయర్స్, కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగింది ఆ అడవిలో అంటే, పోచర్స్, వేటగాళ్ళు, పోచర్స్ అంటే హంటర్స్,
ఓకే, వేటగాళ్ళు రావడం జరిగింది ఆ అడవికి. బిగాన్ టు ఇన్వేడ్ ది ఫారెస్ట్. సో ఇన్వేడ్ అంటే సరౌండ్, చుట్టుముట్టిరు, అడవిని చుట్టుముట్టిరు. ఎందుకు? ట్రయింగ్ టు క్యాచ్ ది రైనోస్. ఆ రైనోసెరస్ ఉంటాయి కదా, ఖడ్గమృగాలు, వాటిని హంటింగ్ చేయడం స్టార్ట్ చేసిరు అన్నట్టు. సో హంటింగ్ చేయడానికి అడవిని సరౌండ్ చేసిరు, చుట్టుముట్టారు. అండ్ ది అదర్ యానిమల్స్ లివింగ్ ఇన్ ది ఫారెస్ట్. ఆ అడవిలో ఉండే ఇంకా కొన్ని రకాల జంతువులను కూడా వేటాడడానికి వీళ్ళు వచ్చారు అన్నట్టు. ఓకే, దే ఫెయిల్డ్ ఇన్ దేర్ అటెంప్ట్. వేటాడదామని వచ్చారు కానీ వాళ్ళు వేటాడలేకపోయారు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు వేటలో. ఎందుకు? బికాస్ జాదవ్ అలర్టెడ్ అఫీషియల్స్. అధికారులకు ఆల్రెడీ అలర్ట్ పంపించిండు జాదవ్. అంటే ముందే సిగ్నల్ పంపించండి సార్, హంటర్స్ కొంతమంది వచ్చి అడవిలో ఉన్నారు సార్, జంతువులను వేటాడదామని చూస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ పంపించండు అధికారులకు జాదవ్. సో ది ఫారెస్ట్ అఫీషియల్స్ వర్ క్విక్ టు రెస్పాండ్. ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా చాలా క్విక్, తొందరగా రెస్పాండ్ అయ్యారు ఇతని ఇన్ఫర్మేషన్కి. దే ప్రివెంట్ ది పోచర్స్. ఆ వేటగాళ్ళను దొరకబెట్టడం జరిగింది. ఫ్రమ్ క్యాచింగ్ ది రైనోస్. ఆ రైనోస్ని కాపాడడం జరిగింది. సో ఆ రైనోస్ని పట్టుకొనివ్వకుండా ఆఫీషియల్స్ వాళ్ళని ఆపడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్, అండ్ ఆల్సో సీజ్డ్ దేర్ ఎక్విప్మెంట్ అండ్ సప్లైస్. వాళ్ళ దగ్గర గన్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఉంటాయి కదా, వాటన్నిటిని సీజ్ చేయడం జరిగింది, లాక్కోవడం జరిగింది. ఓకే, ది డిపార్ట్మెంట్ ఆల్సో క్యాంప్డ్ ఇన్ ది మొలాయ్ ఫారెస్ట్ ఫర్ ఫ్యూ మంత్స్ టు కాన్ఫరెంట్ ది క్యాచ్ ఎనీ ప్రోచెస్. సో టు క్యాచ్ ది ప్రోచెస్, ఆ వేటగాళ్ళని దొరకబట్టడం, ప్లస్ ఇంకెవరైనా వేటగాళ్ళు అక్కడికి వస్తున్నారా అని చాలాసార్లు ఈ అఫీషియల్స్, డిపార్ట్మెంట్ వ్యక్తులు అక్కడ క్యాంపుకు వెళ్ళడం జరిగింది. అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళు అన్నట్టు, ప్రొటెక్షన్, సేఫ్టీ గార్డ్స్. ఓకే, సో నెక్స్ట్, ఓకే, సో జాదవ్ లివ్స్ విత్ హిజ్ వైఫ్. జాదవ్ తన భార్యతో అండ్ 3 చిల్డ్రన్, ముగ్గురు పిల్లలతో కలిసి ఇన్ ఏ స్మాల్ హట్, ఒక చిన్న గుడిసెలో నివసిస్తూ ఉండేవాడు. అండ్ నియర్ ది ఫారెస్ట్, ఆ అడవిలోనే ఉండేవాడు, అడవి దగ్గరలో. హీ మేక్స్ హిజ్ లివింగ్ బై సెల్లింగ్ మిల్క్ ఫ్రమ్ హిజ్ కౌస్, బఫెలోస్. ఇతని జీవనాన్ని ఎలా కొనసాగించేవాడు అంటే తన కౌస్, ఆవుల నుంచి, గేదెల నుంచి వచ్చిన పాలను అమ్ముకొని బ్రతికేవాడు. ఓకే, అండ్ ఆల్సో గ్రోస్ వెజిటబుల్. ఇతను కూరగాయలను కూడా పెంచి వాటిని దగ్గరలో అమ్ముకునేవాడు. ఓకే, ఇలా జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. సో ది కెటిల్ ఆఫ్ అండ్ గ్రేజ్ ఇన్ ది ఫారెస్ట్. కొన్నిసార్లు ఈ పశువులను, కెటిల్స్ అంటే పశువులు, ఈ పశువులను ఏం చేసేవాడు? ఫారెస్ట్లోకి తీసుకెళ్ళేవాడు. ఎందుకు? గ్రేజ్, గడ్డి కోసం, తినడం కోసం, మేయడం కోసం. ఓకే, సో ఆ జంతువులు మేయడానికి గడ్డి కావాలి కదా, కాబట్టి ఆ ఫారెస్ట్కి తీసుకెళ్ళేవాడు. అండ్ హీ లాస్ట్ మెనీ ఆఫ్ దెమ్. అతని జంతువుల్లో చాలా వాటిని అతను పోగొట్టుకున్నాడు. ఎందువల్ల? ఇన్ ది టైగర్ అటాక్స్. ఆ పులులు దాడి చేసి ఇతని ఆవులను, జంతువులను చంపి తినేవి. అయినా కూడా కానీ ఈ నెవర్ రీసెంట్ దెమ్. ఎప్పుడు వాటి మీద అతను కోప్పడలేదు, వాటిని ఆబ్జెక్షన్ చేయలేదు. గెట్ యాంగ్రీ అబౌట్. దాని గురించి ఎప్పుడు అతను కోపం కూడా తెచ్చుకోలేదు. ఎందుకు అంటే ఇతను ఆ ప్రాణుల పట్ల, చెట్ల పట్ల చాలా ప్రేమతో ఉంటాడని మీకు తెలిసిన, ఆల్రెడీ చెప్పిన విషయమే, రైట్? సో వాటిని ఎప్పుడు ఏమనేవాడు కాదు. ఓకే, సో హీ ఆల్వేస్ సేస్. అతను ఏమని చెప్తాడు అంటే ది మ్యాన్ ఈజ్ ది బిగ్గెస్ట్ డేంజర్ టు ది ఫారెస్ట్. అడవికున్న బిగ్గెస్ట్ ఎనిమి ఎవరు అంటే మ్యాన్. ఎందుకంటే మనిషే స్వార్థపూరితంగా చెట్లను నరికి అమ్ముకుంటున్నాడు. సో అడవికున్న పెద్ద ప్రమాదం ఎవరు అంటే మనిషే అని చెప్తున్నాడు అన్నట్టు. ఓకే, నెక్స్ట్, మెనీ డాక్యుమెంటరీస్ అండ్ ఫిలిమ్స్ హ్యావ్ బీన్ మేడ్ ఆఫ్టర్ డిస్కవరీ ఆఫ్ ది సీక్రెట్ ఫారెస్ట్. ఎప్పుడు అంటే 2008 వరకు ఈ ఫారెస్ట్ సీక్రెట్గానే ఉండేది, ఎవరికి తెలియదు. 2008 తర్వాత ఆఫీసర్స్కి తెలిసింది,
తర్వాత అందరికి మిగిలిన వాళ్ళందరికీ కూడా తెలియడం జరిగింది. సో ఇలా తెలిసిన తర్వాత ఈ సీక్రెట్ ఫారెస్ట్ అంటే నథింగ్ బట్ మొలాయ్ ఫారెస్ట్. ఈ మొలాయ్ ఫారెస్ట్ గురించి అందరికీ తెలిసిన తర్వాత డిస్కవరీ ఆఫ్ ది మొలాయ్ ఫారెస్ట్, మెనీ డాక్యుమెంటరీస్ ఈ ఫారెస్ట్ మీద చాలా డాక్యుమెంటరీస్ని తీశారు అండ్ ఫిలిమ్స్ మూవీస్ని కూడా తీయడం జరిగింది. ఓకే, ఇన్ 2012 ఇక్కడ ఇన్ అని రావాలి, ఎన్ అనేది పడలేదు, ఓన్లీ ఐ మాత్రమే పడ్డది. ఓకే, ఇన్ ఇక్కడ, ఇన్ ఇక్కడ. ఓకే, ఇన్ 2012 2012లో ఎట్ ఫంక్షన్ ఇన్ జవహర్లాల్ యూనివర్సిటీ, జవహర్లాల్ యూనివర్సిటీలో జరిగిన ఒక ఫంక్షన్లో హీ వాజ్ ఆనర్డ్ విత్ ది టైటిల్, ఇతనికి ఒక బిరుదు, టైటిల్ అంటే బిరుదుని ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ బిరుదు అంటే ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈయన్ని ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలవడం జరిగింది. ఓకే, ఎందుకు, అతను ఒక ఫారెస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి. ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్, ఇట్స్ నాట్ ఏ కామన్ థింగ్, రైట్? ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. సో అపార్ట్ ఫ్రమ్ మెనీ అవార్డ్స్, ఇంకా చాలా రకాల అవార్డ్స్ కూడా అతనికి రావడం జరిగింది. దాంతో పాటుగా ఇన్ 2015 హీ వాజ్ గివెన్ పద్మశ్రీ అవార్డు. 2015లో ఇతనికి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఫర్ హిజ్ అమేజింగ్ వర్క్. ఇతను చేసిన అద్భుతమైన పనికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే, ఈవెన్ టుడే, ఈ రోజు కూడా ఫర్ 40 ఇయర్స్ 40 సంవత్సరాల నుండి జాదవ్ పేయింగ్ హ్యాస్ బీన్ ప్లాంటింగ్ సీడ్స్, ఇప్పటికి కూడా అతను విత్తనాలను నాటడం జరుగుతుంది అండ్ సాప్లింగ్స్ మొక్కలను నాటడం జరుగుతుంది అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్, ఇప్పటికి కూడా ఆ చెట్లను సంరక్షించడం జరుగుతుంది. ఓకే, హీ ఫీల్స్ దట్, అతను ఏమనుకుంటాడు అంటే ప్లాంటింగ్ ఆఫ్ ట్రీస్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ది స్కూల్ కరికులం. సో ఈ ప్లాంటింగ్ ట్రీస్ గురించి, మొక్కలు నాటడం అనే దాన్ని స్కూల్ కరికులం, స్కూల్ పిల్లలకు సిలబస్లో ఉంచాలనేది ఇతని యొక్క కోరిక. ఓకే, ఎందుకంటే స్కూల్ పిల్లలకు మొక్కల గురించి, అడవుల గురించి, ఆ మొక్కలు నాటడం గురించి అవగాహన ఉండాలనేది ఇతని యొక్క అభిప్రాయం. ఓకే, అండ్ ఈచ్ చైల్డ్ షుడ్ ప్లాంట్ 2 ట్రీస్, ప్రతి ఒక్క పిల్లోడు కనీసం ఒక 2 మొక్కలనన్నా నాటాలి. అలా నాటడం వల్ల ఏమవుతుంది, ఆ నాటడం మాత్రమే కాకుండా లుక్ ఆఫ్టర్ దెమ్, వాటిని జాగ్రత్తగా సంరక్షించాలి, కాపాడాలని ఇతను చెప్తున్నాడు. ఓకే, సో జాదవ్ పాయింగ్స్ వర్క్, ఇతని యొక్క పనులు ఏవైతే, ఇతని యొక్క వర్క్ ఏదైతే ఉందో, హిస్ కాంట్రిబ్యూషన్స్, ఇతని యొక్క డెడికేషన్ అనేది ఏదైతే ఉందో, ఎన్విరాన్మెంట్, సో పర్యావరణానికి ఇతను చేసిన వర్క్ ఆర్ అమేజింగ్, చాలా అద్భుతమైన పని. బికాజ్ ఎందుకంటే ఫర్ 30 ఇయర్స్ నో వన్ న్యూ, 30 సంవత్సరాల వరకు ఎవ్వరికీ ఈ విషయం తెలియదు దట్ వాట్ హీ వాజ్ డూయింగ్, అతను ఏం చేస్తున్నాడు అన్న విషయం ఎవరికి తెలియదు. ఓకే, ది మొలాయ్ ఫారెస్ట్ స్టాండ్స్ ఫర్ ది డెడికేట్ సర్వీస్ ఆఫ్ ఏ సింగిల్ మ్యాన్. సో ఒకే ఒక వ్యక్తి చేసిన ఒక అద్భుతమైన పనికి ఈ మొలాయ్ ఫారెస్ట్ అనేది తయారవడం జరిగింది. సో దిస్ ఈస్ ది గ్రేట్ of this person, greatness, right? So please subscribe.